ఓ సహోదరుడు 35 సంవత్సరాల కుర్రవాడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అంటున్నాడు, ఫాదర్ గారండి, నా పరిస్థితి మారాలంటే నేనేమి చేయాలి? నేనన్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నాను. అప్పుడు ఆ కుర్రోడు అంటాడు, నా స్థితి ఇంటిలో బాగోలేదు, నా స్థితి సమాజంలో బాగోలేదు, నా స్థితి వల్ల నాకెక్కడ గౌరవము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నా స్థితి వల్ల నాకెక్కడ గౌరవము లేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. 2 చేతులు లేపండి. తండ్రి వందనం, యేసయ్య వందనం. నా స్థితి వల్ల నాకెక్కడ గౌరవము లేదు అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఈ రోజున నీకు గౌరవము లేదు అంటే అది నువ్వు చేసుకున్న తప్పే, మరెవరో కాదు. కానీ అగౌరవము ఉన్న చోట నీకు గౌరవం రావాలి అంటే, పేరు ప్రఖ్యాతులు పోయిన చోట మనకి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలంటే, మన పరిస్థితి మారాలంటే మన స్థితిగతులన్నీ కూడా మారాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసయ్య వందనం. తండ్రి స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఏం మారాలి? ఏం మారాలి అనేది వాక్యం చూద్దాం. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడాలి. నీవు లేచి, కొంచెం మైకు తీసుకొని చదువు తల్లి. నీవు లేచి నీ పడకను ఎత్తుకొని. బైబిల్ తేలేదక్క? అయ్యయ్యో, సినిమాకి వచ్చినట్టుంది. ఏమమ్మా మా తల్లి, బైబిల్ లేకుండా వచ్చా ప్రార్థనకి, ఎంత చక్కగా వచ్చావో అమ్మావో మా తల్లి. సినిమాకి వచ్చారా, సీరియల్కి వచ్చారా, దేనికి వచ్చారు? ఎవరిని చూడటానికి వచ్చారు? సో దేనికి రావాలా? ఇప్పుడు అంది కాకుండా అమ్మా, అందితే అట్ట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇట్టు అందించే సంవత్సరాలు కూడా నాశనాలు అవుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంది కాకండి, ఏది అంది కాకండి, వాళ్ళకి తెలియాల. రైటా? చదువమ్మా. మన పరిస్థితి మారాలంటే ఏం చెయ్యాలి? మార్కు శుభవార్త 2వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూద్దాం. చదువమ్మా. నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకను ఎత్తుకొని వెళ్ళిపోయాను. గట్టి చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే ఈ కథ మీకు తెలియాల. కపెర్నహూము అనే ప్రదేశంలో యేసు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నారు. ఆ ఇల్లు అంతా జనంతో కిక్కిరిసి ఉంది. నవ్వగాకండి, నవ్వుకోవటానికి మనం రాలా. సో ఆ ఇల్లంతా ఏమై ఉంది? జనంతో కిక్కిరిసి ఉంది. అదే ఊరిలో పక్షవాత రోగి ఒకడు ఉన్నాడు. ఆ పక్షవాత రోగిని 4 సహాయకులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఆ ఇల్లంతా జనముతో కిక్కిరిసి ఉండుట వలన ఇంటి మీదకెక్కి ఇంటి పైకప్పును తీసి, దేని మీదకి ఎక్కారు? ఇంటి మీదకెక్కి ఇంటి పైకప్పును తీసి ఆ పక్షవాత రోగిని యేసయ్య ముందు దించారు. మనం కూడా ఇళ్ళు ఎక్కుతాం, బతుకులు బాగు చేయటానికి కాదు. మనం కూడా గోడలు ఎక్కుతాం, బ్రతుకులు బాగు చేసుకోవటానికి కాదు. పక్కముటోళ్ళ సంసారాలు నాశనాలు చేయటానికి. కానీ ఈ 4కున్న మంచి గుణం ఏంటంటే, ఒక పక్షవాత రోగి మంచాన పడి ఉన్నాడని తెలిసి
ఎక్కడ పడి ఉన్నాడండి? మంచాన పడి ఉన్నాడని తెలిసి ఆ నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళారు. ఈ రోజున నీ భర్త ఎలాంటిదో నీకు తెలుసు, నీ కూతురు ఎలాంటిదో నీకు తెలుసు, నీ కొడుకు ఎలాంటిదో నీకు తెలుసు, వాళ్ళ బుద్ధి ఎలాంటిదో తెలుసు. వాళ్ళని గుడికి తెచ్చావా? మళ్ళీ మన బతుకులు మారాలా? మళ్ళా మన పరిస్థితులు మారాలా? మళ్ళా మన జీవితాలు మారాలా? కానీ ఆ నలుగురు వ్యక్తులు ఆ పక్షవాత రోగిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. కష్టమైనా తీసుకొచ్చారు. అయితే యేసయ్య ఏమన్నాడు తెలుసా? పక్షవాత రోగితో, నీ పాపాలు క్షమించు. ఏమన్నాడు గట్టిగా చెప్పండి. ఎవరు పాపాలు? పక్షవాత రోగి పాపాలు. దాని అర్థం ఏంటి తెలుసా? ఓ పక్షవాత రోగి, ఈ రోజున పక్షవాతముతో నువ్వు మంచాన పడ్డావంటే కారణం నువ్వు చేసిన పాపం. ఈ రోజున నీ కుటుంబంలో శాంతి లేదు, నీ కుటుంబంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో ఎదుగుదల లేదు. డబ్బుంటే ఎదుగుదల ఉన్నట్టు కాదు, అందం ఉంటే ఎదుగుదల ఉన్నట్టు కాదు, బిడ్డలు పుడితే ఎదుగుదల ఉన్నట్టు కాదు. పడుకుంటే గుండె మీద చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతే నీ బ్రతుకులో ఎదుగుదల ఉన్నట్టు. ఈరోజు ఎంతమంది గుండె మీద చేసుకొని నిద్రపోయేవాళ్ళు ఉన్నారు? భయం. ఫేస్బుక్ బ్లాక్ చేస్తారు, వాట్సాప్ బ్లాక్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేస్తారు, ట్విట్టర్ బ్లాక్ చేస్తారు. ఎందుకంటే ఎటువైపు నుండి ఏ మెసేజ్ వచ్చిందన్నా భయం. గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఎందుకంటే భయం. ఆ భయము దేవుని భయము కాదు. ఆ భయం నువ్వు పాపం చేయగా ఆ పాపం వల్ల ఎక్కడ దొరికిపోతావోనన్న భయం. ఆ భయం వల్ల నీకు మనశ్శాంతి లేదు. ఈ రోజున భర్తకో ఫోను, భార్యకో ఫోను, కొడుక్కో ఫోను, కూతురుకో ఫోను. సాయంత్రం అయితే భర్త ఇంటికి రావాలంటే భయం, ఎక్కడ భార్యకి దొరికిపోతాడోనని. నా భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడని తలుపులు మూసుకొని ఇంటిలో మాట్లాడే భార్యలు మన మధ్యలో ఉన్నారు. ఎక్కడ మెసేజ్ వస్తే నా తల్లికి నా తండ్రికి దొరికిపోతానన్న భయం. ఈ రోజున మన బ్రతుకుల్లో మనశ్శాంతి లేదు. అనుదినము భయం. దిగులుగా ఉన్నదా? గుండె దిగులుగా ఉన్నదా? దిగులుగా ఉన్నదా? గుండె దిగులుగా ఉన్నదా? దగా పడిన మల్లివమ్మ, దిగులు పడకే కోయిలమ్మ. దిగులుగా ఉన్నదా? గుండె దిగులుగా ఉన్నదా? ఆ పక్షవాత రోగికి రోగం ఎందుకు వచ్చింది? పాపం వల్ల. ఎందుకు వచ్చింది? పాపం వల్ల. పాపం వల్ల. నువ్వు చేసిన పాపం నీతోనే పోదు. నీ పాపం నిన్ను వదిలిపెట్టదు. నీ పాపం నువ్వు సర్వనాశనం అయ్యే వరకు అది నిన్ను వదిలిపెట్టదు. యూదా ఇస్కారియోతు ఊరేసుకునే వరకు ఆ పాపం ఆయన వదిలిపెట్టలా. ఈ రోజున భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, బిడ్డలకు తెలియకుండా, తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా నువ్వు చేసే పాపం అనుకుంటావు. నేను చేసేది ఎవడికి తెలియదు, నన్ను ఎవడు పట్టుకోలా, నేను ఎవడికి దొరకలా. దావీదు అనుకున్నాడు నేను ఎవడికి దొరకలేదు. సంసోను అనుకున్నాడు నేను ఎవడికి దొరకలేదు. సంసోను అనుకున్నాడు నన్ను ఎవడు ఏమీ చేయలేడని. దేవుడు వదిలిపెట్టడగా. దావీదు మర్చిపోయాడు, బెర్షబా మర్చిపోయింది, పిల్ల పుట్టారు బాగానే. దేవుడు అన్నాడు ఇదిగో నువ్వు మర్చిపోయావు, బెర్షబా మర్చిపోయింది, నేను మాత్రం మర్చిపోలేదు. ఓ చెల్లి, ఓ తమ్ముడా, నువ్వు వేసే ప్రతి వెధవ వేషానికి దేవుడికి లెక్క చెప్పాలా. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే
పక్షవాత రోగితో అంటున్నాడు, అయ్యా ఈ రోజున నువ్వు మంచం పట్టున్నావంటే కారణం నువ్వు చేసిన పాపమే. నువ్వు ఈ రోజున ఎంత ఘోర పాపివైనా నువ్వు చేసిన ప్రతి పాపాన్ని యేసయ్య నా పవిత్రమైన రక్తముతో, ఆయన పవిత్రమైన రక్తముతో కడుగుటకు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు వస్తావు ఆయన దగ్గరికి. యోహాను గారు రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి. యోహాను గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో మేఘ మండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఏం చదువుతున్నాక? ప్రకటన గ్రంథం చదువుతున్నా. ప్రకటన గ్రంథం అయితే 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారులే. 5 విశ్వాస పాత్రుడకు సాక్షియు మృతుల నుండి పునరుత్థానము పొందిన ప్రథమ పుత్రుడును భూపాలకులకు ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు కృపా శాంతియు లభించునుగాక. ఇప్పుడు చూడండి, ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. గట్టి చప్పట్లు కొట్టండి. మొట్టమొదటిది, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే నీకోసం రక్తాన్ని. మరో ప్రశ్న, నీకోసం ఇప్పుడు చచ్చిపోయాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. నా ప్రాణం అంటారు, నా గుండెకాయ అంటారు, నా ఊపిరి అంటారు. నువ్వు లేకపోతే చచ్చిపోగావు తమ్ముడు, నాశనమే. ఢిల్లీలో గీకినట్టు గీకి పెడతారు నీకు కూడా. ఢిల్లీలో ఏం గీకి పెట్టింది? గుండు గీకి పెట్టింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ నేను నిన్ను ప్రేమించా. ఎంతగా ప్రేమించానంటే నీ కోసం నా రక్తాన్ని తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ, సొంత తండ్రి కుండునా నీ ప్రేమ, నల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అమ్మ కుండునా నీ ప్రేమ, సొంత తండ్రి కుండునా నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 సిలువకెక్కెను నీ ప్రేమ, నాకు రలువకొచ్చెను నీ ప్రేమ, నాకై మరణించెను నీ ప్రేమ, నాకై తిరిగి లేచెను నీ ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. పక్షవాత రోగితో ఏమన్నాడు? ఈ పాపాలు క్షమించు. మనం ఎంతటి ఘోర పాపులమైన యేసయ్య తన పవిత్రమైన రక్తముతో మన పాపాలని కడిగేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే పాపాలు క్షమించిన దేవుడు ఏమన్నాడు తెలుసా? పక్షవాత రోగితో ఏమన్నాడు తెలుసా? చూడండి 10వ వచనం 11. ఆ పక్షవాత రోగితో, మార్కు 2:11, ఆ పక్షవాత రోగితో నీవు లేచి నీ పడకను ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. గట్టి చప్పట్లు కొట్టండి. ఆగండి. మొట్టమొదట జరిగింది పాప క్షమాపణ. పాప క్షమాపణ ఇచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ పడకనెత్తుకొని. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? మరలా ఇదే ప్రదేశంలో ఉంటే, ఇదే ఊర్లో ఉంటే, ఇదే స్థితిలో ఉంటే, ఇదే పరిస్థితిలో ఉంటే అదే పాపం చేస్తావు, అదే రోగం నీకు వస్తుంది. గుడికి వస్తున్నారు మంచిది, ప్రార్థన చేస్తున్నారు మంచిది, వాక్యం చదువుతున్నారు మంచిది, కానీ
నువ్వు గుళ్ళో ఎంత పవిత్రంగా ఉన్నావో ఇంటిలో కూడా అంతే పవిత్రంగా ఉంటేనే నీ పరిస్థితి మారుద్ది, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితంలో ఎదుగుదల కలుగుతుంది. దేవుడు అంటున్నాడు పక్షవాత రోగితి, ఓ పక్షవాత రోగి, నీ పాపం వల్ల నీకు ఈ పక్షవాత రోగం వచ్చింది. అయితే సర్వశక్తిమంతుడైన నేను నీ పాపాలు క్షమించా, పాప క్షమాపణ నీకు ఇచ్చా, నీ పక్షవాత రోగం నుండి స్వస్థత నీకు ఇచ్చా. మరలా అదే పాపం చేయకుండా మరలా అదే రోగము నీకు రాకుండా ఉండాలంటే నీ బుద్ధి మారాలా, నీ బ్రతుకు మారాలా, నీ నడక మారాలా, నువ్వు ఉన్న స్థితిగతులన్నీ మారాలా. లేదనుకో గుళ్ళో ఉండట్టుండి బయటికి వెళ్ళి పందిలాగా బురదలో బొర్లాడామనుకో నీ బ్రతుకులో మార్పు అనేది రాదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ పరిస్థితి మారాలంటే నీ బుద్ధి మారాలి, నీ పరిస్థితి మారాలంటే నీ ఇంటిలో ఉన్న వాతావరణం మారాల, నీ పరిస్థితి మారాలంటే నువ్వు మారాల. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. సంఘం మారితే బ్రతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. సంఘం మారితే బ్రతుకు మారదు. చాలా మంది అంటారు ఇక్కడ రక్షణ లేదు, అక్కడ రక్షణ లేదు, అక్కడ రక్షణ అక్కడ లేదు, ఇక్కడ ఎక్కడ ఉండదు నువ్వు మారకుండా. అర్థమైందా? ఏడాడో ఎదుగుతావు దేనికోసం? స్వస్థత కోసం. ఏడాడో ఎదుగుతావు దేనికోసం? ఆశీర్వాదం కోసం. ఏడాడో ఎదుగుతావు దేనికోసం? దీవెన కోసం. నువ్వు మారకుండా దేశాలు తిరిగినా, మతాలు తిరిగినా, ప్రదేశాలు తిరిగినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా నీకు మారదు. అందుకే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిద్రపోతున్నారేమని చూస్తున్నా. చంప కింద చేయి పెట్టారంటే ఆడికి వచ్చేది ఏంటిది? నిద్ర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే యేసయ్య అన్నాడు మరలా ఇదే పాపములో పడకుండా ఉండాలంటే, ఇదే రోగము నీకు రాకుండా ఉండాలి అంటే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి పాపులతో సహవాసం చేయొద్దు, పాపులతో చేతులు కలపొద్దు, మందు బాబులతో గ్లాసులు కలపొద్దు, పేకాట బాబులతో మొక్క వ్యభిచారులతో ఫోన్లో మాట్లాడొద్దు. ఏం మారుతాయి ఇంకా మన బతుకు? మన బతుకులు మారో. అందుకే అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. ఇక్కడ ముసలాళ్ళు ఉన్నారు ముందు కూర్చొని సపోర్ట్ కొట్ట, ఇలా చేతులు స్వస్థత రావచ్చును గాక. ఆమేన్. పక్షవాత రోగులకి, కుష్ఠ రోగులకి ఏమొచ్చును గాక స్వస్థత. కనీసం సపోర్ట్ కొట్టల. అమ్మల్లారవో అక్కల్లా వినరండి, యేసుని నమ్ముకోండి. అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండె కొడితేనే గుణం మారదు. బట్టలు మారితే బ్రతుకు మారదు, గుండె కొడితేనే గుణం మారదు. బ్రతుకు మారాలక్కో, నీ గుణం మారాలక్కో, నీ బ్రతుకు మారాలన్నా, నీ గుణం మారాలన్నా. అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. పాపము చేయని యేసు దేవుడు, పాపము లేని యేసు దేవుడు. కాబట్టి ఏం మారాలమ్మా? ఏం మారాలా? గట్టి చెప్పండి. ఆదివారం పూజ జరుగుతుందా? ఫాదర్ గారు వాక్యం చదువుతున్నారా? బాగా చదువుతున్నారా? అసలు చదవట్లేదా? బాగా చదువుతున్నారా? ఫాదర్ గారు మాట అంటున్నారు, ప్రతిరోజు పూజ అంట. ప్రతిరోజు ఎంతటి గొప్ప భాగ్యం కదా, అందరికి రాదా భాగ్యం? ప్రతిరోజు దివ్య బలి పూజ అంటే ఏమనుకున్నారు? ఒక గురువు ఎప్పుడు మీకోసం కనిపెట్టుకొని ఉంటాడు. ఇంత ప్రార్థన జరిగినా మళ్ళా ప్రతి నెల మొదటి శుక్రవారం రోజున ఏం జరుగుతుంది? ఆరాధనీయుడా, ఆరాధ్య దేవుడా, నా జీవ పరిపూర్ణుడా, నిన్నే ఆరాధించు,
నిన్నే స్తుతింతును, నిన్నే కికటింతును. ఆరాధన 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 ఆరాధనీయుడా. ప్రైజ్ ది లార్డ్. జరుగుతుంది శుక్రవారం ఆరాధన జరుగుతుందా లేదా? జరుగుతుందన్న వాళ్ళు సభలో కొట్టండి. బా, ఎంత జీవాహారమో, ఎంత జీవన ఆరాధనో, కానీ మనమే జీవం లేకుండా ఉంటాం. జీవం లేకుండా ఉండ. నేను చెబుతా, మీరు జీవం లేకుండా ఉన్నారు అనేదానికి నేను సత్యం సాక్ష్యం చెబుతా. మేము ఎంతసేపు ఆరాధన నడిపాము, దగ్గర అరగంట. మాకు అలసట రాలే, మీకు ఆల్రెడీ వచ్చేసింది. ఏంటిది? అలసట రాలే? వచ్చిందా లేదా? నేను ఎంతసేపు నడిపెత్తున్నాడు, ఈయన ఎంతసేపు ప్రార్థన చేస్తుంది అనుకున్నారు. కానీ సీరియల్ చూసేటప్పుడు అప్పుడే అయిపోయిందా అనే పనికి మనలో లేరా? ఫోన్లో చెవి పెట్టి ఇంకొంచెంసేపు మాట్లాడు అనేవాళ్ళు మన మధ్యలో లేరా? మరి ఆటికి అలసట రాదే? అవి నీ బతుకుని నాశనం చేస్తాయమ్మా. ఈయన మాత్రం నీ బతుకుని ఒక కోటర్ మందు దాగి సాలే అంటాడా? ఇంకా పోయి చివరికి నోటో ఈగలు, ఒంటి మీద వస్త్రాలు మొత్తం రాలిపోయింది దాకా తాగుతూనే ఉంటాడు. లేరు ఆటాడే పనికి మనోళ్ళు మన మధ్యలో. ఇవన్నీ ఏ క్రియలు తెలుసా? నిర్జీవపు క్రియలు. నిర్జీవము నీలో ఉంటే, అంటే జీవము నీలో లేదనుకో, 5 నిమిషాలకే కళ్ళు తెరిచి ఫాదర్ గారు ఏం చేస్తున్నారా, మరియానంద్ ఫాదర్ గారు ఏం చేస్తున్నారా, మోజెస్ ఫాదర్ గారు ఏం చేస్తున్నారా, పాటలు పాడేవాళ్ళు ఏం కొడుతున్నారా, ఈ గోల. అదే జీవము నీలో ఉందనుకో, జీవము కలిగిన దేవుడు నీ ముందు ఉన్నప్పుడు నీ కళ్ళు తెరవు. ఆత్మతో ఆరాధన, ఎంతో ఆరాధన. కానీ ఇక్కడ జీవం నాకు కనపడలే. మీరు ఏదైనా అనుకోండి, వాక్యం వినొచ్చు, ప్రార్థన చెయ్యొచ్చు, ప్రతిరోజు ప్రభు శరీరక్తాలు స్వీకరించవచ్చు. కానీ ఇంత పొందుకున్నాక మీలో జీవము లేదనుకో, నువ్వు బ్రతికినా కూడా చనిపోయిన వ్యక్తితో సమానం. అలాంటి శవాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నీలో జీవం లేదనుకో, నువ్వు బ్రతికి ఉన్న చనిపోయిన వ్యక్తితో సమానం. నీలో క్రీస్తు లేడనుకో, నువ్వు బ్రతికి ఉన్న కూడా చనిపోయిన వ్యక్తితో సమానం. నీ ఊరు ఒక మృతలోయ, నీ ఊరు ఒక ఎండిన ఎముకలతో సమానం. ఎండిన ఎముక ఎన్నడికి చిగురించదో, ఎందుకంటే నీ ఊరిలో క్రీస్తు లేడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ప్రభుకి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అలసట ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు అలసిపోయారు, లేకపోతే మా ఆరాధన గంట సేపు నడుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చే వరకు ఆరాధన జరుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ ఆత్మీయతను అనుభవించిన తర్వాత మాత్రమే మేము ఆరాధన ఆపుతాం. నీ కోసం మేము ఆరాధన చేయం, మా దేవుడి కోసం మేము ఆరాధన చేస్తాం. నీ కోసం ఆరాధన చేస్తే బాగుండి అంటావు అంతే. ఈయన కోసం ఆరాధన చేస్తే ఆయన మహిమలో పాలి భాగస్థులు మేము అవుతాం. నీవు ఆయన మహిమలో పాలి భాగస్థుడివి కావాలి అంటే ఆయనకు ఆరాధన చేయాలి. అయ్యగారికి కాదు నువ్వు ఆరాధన చేయాల్సింది, నాయకుడికి కాదు నువ్వు ఆరాధన చేయాల్సింది. ఆరాధన అంటే దండం అంటారు. 7 గుళ్ళోకి వచ్చి మోకాళ్ళు వీళ్ళు పనికి మళ్ళీ. అక్కడ నాయకుడు పోతాడు, నమస్తే సార్ అంటాడు. ఎందుకంటే కేసు రాయకూడదుగా. ఈడ గుళ్ళోకి వచ్చి మోకాడేసి నమస్కారం చేసే దిక్కే ఉండదు. మళ్ళీ మనం ఎవరి బిడ్డలు అంట? దేవుని బిడ్డలు. అబ్బా, చెప్పుకోవటానికి సిగ్గుగా లేదు. నీ పరిస్థితి మారాలి అంటే, నీ స్థితిగతులు మారాలంటే నువ్వు మారాలి. అందుకే ఆ పక్షవాత రోగితో ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీ పాపాలని క్షమించా, నీ రోగానికి స్వస్థత వచ్చింది. ఇదే రోగం నీకు రాకుండా ఉండాలంటే, ఇదే పాపం నువ్వు చెయ్యకుండా ఉండాలంటే ఇక్కడ నువ్వు ఉండమాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల, ఇది మొదటిది. రెండవది, లూకా శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనం.
లూకా శుభవార్త 19వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు వారు స్వామి, వాని వద్ద ఇప్పటికే 10 నాణెములు ఉన్నవి కదా అని పలికిరి. అందుకు ఆయన, ఉన్నవానికే ఇంకనూ ఇవ్వబడెను. నువ్వు తప్పు చదువుతున్నావు అక్క. లూకా శుభవార్త అక్క 19వ అధ్యాయం అక్క. ఏమక్క? ఏడుకెళ్ళిన అక్క. యేసు వచ్చుటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము ఏమన్నాడు? జక్కయ్య అక్కడ కూర్చున్నాడు చెట్టు మీద. అనుకుంటారు ఒట్టిదే. జకరియా కూర్చున్న చెట్టు మీద కాదు, ధనం అనే అహంకారం మీద కూర్చుండ. ధనం వస్తే మన బతుకులో వచ్చేది ఏంటిది? అహంకారమే. మెడ నిండా బంగారం ఉంటే నీ ఒంటికి పట్టేది ఏంటిది? అహంకారం. నువ్వు 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయితే నీకు వచ్చేది అహంకారం. నీ కొడుకుకి నీ కూతురికి మంచి ఉద్యోగం వస్తే వచ్చేది అహంకారం. అది రాకూడదు. ఏం రాకూడదు? మనలో చాలా మందికి ఏముంది? అహంకారం. నాకేం పర్వాలా, నాకే దిగులు లేదు, నేను ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చిద్ది ఉండు, భయపడే రోజు ఓ రోజు వచ్చిద్ది ఉండు. అప్పటి వరకు వెయిట్ చేయి. దేవుడు వదిలిపెట్టడు, దేవుడు మర్చిపోడు, దేవుడు విడిచి పెట్టడు. జకరియా ఏమెక్కి కూర్చున్నాడు? చెట్టెక్కి. ఎందుకు ఎక్కి కూర్చున్నాడు తెలుసా? గర్వం అనే చెట్టెక్కి కూర్చున్నాడు. ఎవరో? జకరియా. ఏ గర్వము? డబ్బులు అనే కుప్ప మీద కూర్చున్నాడు. ఏ కుప్ప మీద? డబ్బు అనే కుప్ప మీద. డబ్బు అనే కుప్ప. మనం కూడా అందం అనే కుప్ప మీద ఉంటా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా అందంగా నేనే ఉన్నా అనుకుంటాను. ఇంకొన్నమంది అంటారు, నీకన్నా నా సీరే బాగుందంటారు. ఇంకొకడు అంటాడు, నీకన్నా నేనే బెటర్ రా అని ఎదుటోడు చులకనగా చూస్తారు. తప్పు. ఎదుటి వాళ్ళని చులకనగా చూసావంటే నీలో గర్వము ఉన్నట్టే. ఎదుటి వారిని చులకన చేసి మాట్లాడావంటే నీలో గర్వము ఉన్నట్టే. ఎదుటి వారు నీవు ఎదగటం కోసం ఎదుటోళ్ళ పరువు తీసావంటే నీలో గర్వము ఉన్నట్టే. జకరియలో ఉందేంటి? గర్వం. కానీ డబ్బున్నది జకరియా దగ్గర. జకరియా ఎవరి కోసం వచ్చాడు? యేసయ్యను చూడటానికి. ఎందుకంటే డబ్బు రక్షణని ఇవ్వలేదు. డబ్బు రక్షణ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు దొంగతనం చేసావు, నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు పనికిమాలిన పనులు చేసావు, పాపాలన్నీ చేసి ఈరోజు డబ్బు సంపాదించి ఉండొచ్చు, కానీ రక్షణ నీకు దూరంగా ఉంటుంది. జకరియాకు దూరమైంది ఏంటిది? రక్షణ. రక్షణ లేకపోతే మనశ్శాంతి లేదు. రక్షణ లేకపోతే దేవుడు లేకపోతే మనసుకు ప్రశాంతత లేదు. కంటి నిండా నిద్ర రాదు, కడుపు నిండా తినలేవు. భయం. పంది కుక్కులు వస్తాయేమో, డబ్బులు తింటాయేమో అన్న భయం. ఈ లోకంలో సంపాదన కూడబెట్టుకుంటే తుప్పు పట్టిపోయింది. దొంగల కన్నము వేస్తారు. భయం, గుండెదడ. ఎంత సంపాదించా మనశ్శాంతి లేదేంట్రా బాబు అనుకున్నాడు. యేసయ్యను చూడటానికి వచ్చాడు. చూశాడా కానీ కలవలేకపోయాడు. ఈసారి ఏమెక్కి కూర్చున్నాడు? చెట్టెక్కి కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారు? జకరియా. నీలో గర్వము పోవాలి అంటే, నీకు మనశ్శాంతి రావాలి అంటే, నీకు సమాధానం రావాలంటే ఆ చెట్టు దిగి అంటే గర్వము దిగి రా. విధేయతలోకి రా, తగ్గింపుతనములోకి రా, నాలోకి నువ్వు రా. మనలో చాలా మందికి ఏమి ఎక్కువ? గర్వం ఎక్కువ. ఏం చూసుకొని? బలం. ఏ బలం? అండబలం. అండబలం ఉందా? అండబలం ఎంత ఉంటారు? అండబలం, కండబలం, గుండె బలం దేనికి పనికిరావు. మట్టి నుండి వచ్చిన దానికన్నా కూడా కొంతసేపు కన్నబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాయి జీవితం. శాశ్వతము కాని దానికోసం నువ్వు గర్వానికి వెళ్తుంది.
జకరియా, అన్యాయంగా అక్రమంగా దైవ భయం లేకుండా నువ్వు డబ్బు సంపాదించావు, మంచిదే. ఇదిగో నీ కుటుంబంలో శాంతి రావాలంటే, నీ కుటుంబంలో సమాధానం రావాలంటే, నీ కుటుంబం రక్షించబడాలి అంటే ఆ చెట్టు దిగి కిందకి రా. ఈరోజు నువ్వు కూడా గర్వం అనే దాన్ని దిగాల, గర్వం అనే నిచ్చెన దిగాల, గర్వం అనే చెట్టు దిగాల, గర్వం అనేటటువంటిది నువ్వు దిగాల. నువ్వు అందంగా ఉండొచ్చు, నీకు బాగా చదవచ్చు, నీకు బాగా పాటలు పాడేది వచ్చి ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నా కూడా అణిగి మణిగి ఉండాలి. ఓ చిన్న ప్రశ్న అడిగితే చెప్పండి అండి, మీ ఊర్లో 2 మామిడి చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఎన్ని మామిడి చెట్లు? 2 మామిడి చెట్లు. చెల్లమ్మ ఎన్ని మామిడి చెట్లు? అందరూ నిద్రపోయేందరూ సరే గడి చేపలు కొడదాం. ఓకే, ఆలకిస్తున్న వాళ్ళు చప్పలు కొట్టండి. దీన్ని కూడా కొట్టరు. వెరీ గుడ్. 2 మామిడి చెట్లు ఉన్నాయి అనుకున్నాం. ఎన్ని మామిడి చెట్లు? 2. మీ ఫాదర్ గారి క్యాంపస్లో మామిడి చెట్లు ఉన్నాయి చూసాం. 2 మామిడి చెట్లు ఉన్నాయి. ఒక మామిడి చెట్టుకేమో బాగా కాపు కాసింది, ఇంకొక మామిడి చెట్టుకేమో కాపు లేదు. ఇందులో ఏ చెట్టు వంగి ఉంటుంది, ఏ చెట్టు తల ఎత్తుకొని ఉంటుంది? కాయలు కాసిన చెట్టు వంగి ఉంటుంది. కాయలు కాసే చెట్టు వంగి ఉంటుంది. కాయలు లేని చెట్టు ఈరోజు నీ కాడు ఏమి లేకపోయినా తల ఎత్తుకొని తిరగొచ్చు సమాజంలో. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అన్నీ ఉంటే ఆ చెట్టులాగా ఏమై ఉండాలా? వంగి ఉండాలా. ఆ చెట్టులాగా నువ్వు ఎప్పుడైతే వంగి వంగి ఉంటావో దేవుడే నీ తల ఎత్తుకునేలాగా చేస్తాడు. ఏమీ లేకుండా ఎదుగుతున్నామనుకో, ఎగిరెగిరి పడుతున్నామనుకో, గాలికి పోతాం. ఆ ఇస్తరాకుని ఎవరు దించుతారు? కుక్కలు దించుతాయి. ఏం దించుతాయి? కుక్కలు దించిన. మన బతుకులు కుక్కలు దించిన ఇస్తరాకు కాకూడదు. కుక్కలు ఏడంటే ఊరి చివర ఏ ఆకులు నాకుతాయి? ఏమీ లేని ఆకుల్ని నాకుతాయి. చివరి కుక్కలు ఏం చేస్తాయి? గాలికి ఎగిరిపోయే ఆకు కూడా ఏమీ లేని ఆకే. మనలో చాలామంది ఏముండదో ఏమైతా ఉంటాం? ఎగిరెగిరి పడతా ఉంటారు. ఎందుకమ్మా అంత ఎదురుపాటు? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. జకరియతో అంటున్నాడు, జకరియా చెట్టు దిగి కిందకి రా. ఆ గర్వం అనే స్థితి నువ్వు దిగి వస్తే నీ ఇంటికి ఏమొస్తుంది? రక్షణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెట్టు దిగి వచ్చిన యేసయ్య జకరియా ఇంటిలోకి వెళ్ళాడండి. ఈరోజున మన ఇళ్లలోకి ఎవరు రావాలా? యేసు మా ఇంటికి రావా, మమ్ము నడిపించవా, ఆదరించవా, ఇంటిని దీవించవా, పొరుగింటిని ఆదరించవా, ఎదురింటిని దీవించవా, పొరుగింటిని. యేసయ్యా ఇంటికి రావా, యేసయ్యా మా ఇంటికి రావా, యేసు మా ఇంటికి రావా. నీ ఆత్మతో నన్ను నడిపించవా, ఆదరించవా, పూరింటిని దీవించవా, పొరుగింటిని. ఇక్కడ జకరియా ఇంటిలోకి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళారు. జకరియా ఇంటిలోకి యేసయ్య వెళితే ఆ ఇంటికి ఏమొచ్చింది? జకరియా ఒక్కడికి వచ్చిందా, ఇంటికి వచ్చిందా? ఒకటి. చాలా జాగ్రత్తగా వినండి. స్థలం మారింది. ఏం మారింది? రెండవది మనుష్యులు మారారు. ఏం మారింది? మూడవది ఆ ఇంటికి రక్షణ వచ్చింది. స్థలం మారితే సరిపోదు, మనుషులు కూడా మారాలి. ఈడ కలిసి రావట్లేదని ఏలూరు వెళ్ళారు, ఏలూరులో కలిసి రావట్లేదని విజయవాడ వచ్చారు, విజయవాడలో కలిసి రావట్లేదని గుంటూరు వచ్చారు, గుంటూరులో కలిసి రావట్లేదని మళ్ళీ చివరికి ఏ ఊరు వచ్చారు? ఏ ఊరమ్మ ఇది? వేమపాడు, వేంపాడు, వేంపాడు, ఏదో పాడులే. ఇంకా పాడైపోయిన వాళ్ళు లేరుగేడా? అందరూ పాడైపోయినాడేనా?
నిజం చెప్పింది ఆ తెల్లెవరు. దేవుడు మేము దీవించును గాక. ఏ పాడట? ఏం పాడు పాడైపోను గాక. ఆమె అనగాకండి. వేంపాడు రక్షించబడును గాక. వేంపాడు రక్షించబడును గాక. జకర్యాకి స్థలం మారింది. ఏ స్థలం? చెట్టు మీద కూర్చున్న స్థలం మారింది. జకర్యా యేసయ్యతో ఇంటికి వచ్చినాక జకర్యా మారాడు, తన ఇంటిలో వాళ్ళందరూ మారాడు. వాళ్ళందరూ మారిన తర్వాత వాళ్ళ మనసును ఎరిగిన యేసయ్య అంటున్నాడు, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చినది. అర్థమైందా అమ్మా? గుడి ఉంటే సరిపోదమ్మా. గుళ్ళో ఫాదర్ గారు ఉంటే సరిపోదమ్మా. గుళ్ళో దేవుడు ఎప్పుడు ఉంటాడు. ఆదివారం వాక్యం వింటారు. కానీ మనమే నా బ్రతుకు ఇంతేనాన్ని చింతపడుచుంటినమ్మ. నా బ్రతుకు ఇంతేనాన్ని చింతపడుచుంటినమ్మ. అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ. అంతలోనే యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మా ఇంటికి వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మా ఇంటికి వచ్చాడమ్మ. మా ఊరు వచ్చాడమ్మ. మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? ఉన్నాడండి. పెద్ద ఫోటో ఉందండి. ఫోటోలో ఉన్న దేవుడు గుండెలో ఉన్నాడా? ఏమ్మా, మీ ఇంట్లో టీవీ ఉందా? లేదా? దేవుడు నిన్ను దీవించును గాక. ఫోటో టీవీ ఉన్నవాడు చేతుల పైకి లేపండి. బా, వెరీ గుడ్. నిజాలు చెప్పారు. టీవీ ఆడుంటుంది, నట్టింటో ఉంటుంది. బైబిల్ ఏడంటది? గూట్లు పెడతారు. బైబిల్ ఉన్న ప్రదేశంలో, సరే టీవీ ఉన్న ప్రదేశంలో బైబిల్ పెడతారా? పెట్టంగా. మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, ఎల్ఈడి టీవీ ఉంది, 4K 5K 6K 7K. నీ తలకాయకే. చివరికి ఎవరు తెస్తారో తెలిసి ఈ టీవీ? మా ఆయన తెచ్చాడు. ఏంటిది? టీవీ. పెద్ద టీవీ బొమ్మ పెద్దగా వచ్చింది. ఏ భర్త అయితే టీవీ తెస్తాడో ఆ భర్తకి ఏమో నీళ్లు తోడదు, అన్నం పెట్టదు. ఎందుకని? ఆడబెట్టిద్ది మొహం టీవీలో పెట్టిద్ది. ఇక నువ్వే పోవచ్చుగా. ఇంకెందుకు ఇవాళ తొందరగా వచ్చారు? నాగిని సీరియల్ అయిపోయిందా? మొగల రేఖలు అయిపోయిందా? కార్తీక దేవ్ ఎప్పుడు అయిపోయిందా? ఎంత బాగా చెప్పినవమ్మ. రేఖ ఎంబీబీఎస్ అయిపోయిందా? ఇది ఏడుందనుకున్నా నేను కొత్తగా చెప్పా. లేదు. సంక్రాంతి మళ్ళీ వచ్చింది, అయిపోయిందా? బాగా చూస్తారు ఇవి. అవి ఏవి మన బతుకుల్ని బాగు చెయ్యవు, నాశనం చెయ్యవు. నిప్పు పెట్టి మెదకుండా ఉంటాయి. మీరు తగలబెడతండి, భలే తగలబడుతుందిలే. ఏం మారాలా? బ్రతుకు. స్థలం మారితే సరిపోదు, ఇల్లు మారితే సరిపోదు, సంఘం మారితే సరిపోదు. ఏం మారాలా? బ్రతుకు. గుండె మారాలా? హృదయం. జకర్యాకు మారింది హృదయం. అందుకే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఒరే ఓ పిల్లగా, ఏం చేస్తున్నావురా భయ్? ఆడుకుంటున్నావా? మరియానంద ఫాదర్ వస్తున్నారు, లేరా పోరా. పత్రమాల బలే కూర్చున్నావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జకర్యా ఏం మారింది? హృదయం మారింది. మీకు ఒక విషయం తెలుసా? హృదయం మారితే దేవుని మాట వెంటనే మనకు అర్థము అవుతుంది. జకర్యా మనసు మారింది, దేవుని మాట విన్నాడు, చెట్టు దిగి కిందకి వచ్చాడు. ఈ రోజున ఆదివారం మీ ఫాదర్ గారు చెప్పే మాట నీకు అర్థం కావాలంటే నీ బతుకు మారాలి. ఈ వాక్యం మోసుకొని నువ్వు ఇంటికెళ్ళు. యేసయ్య జకర్యా యేసయ్యను మోసుకొని ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు. మనం అది మోసుకెళ్ళాం. పలహారం పెట్టలా, రొట్టె పెట్టలా, వాళ్ళకే పెట్టుకున్నాడు, వాడు గుంపోడికే పెట్టుకున్నారు. ఈ గుంపు దగలబడ ఈ మోసకపోతాం. ఇంకోళ్ళు ఉంటారు, ఇటు పక్క ఆడపిల్లలకి ఏం పాటలు పాడాలి ఉంటుంది, వీళ్ళేం పాటలు పాడతారు. వాళ్ళు మొట్టను మోరేడు చాపి ఈ మోసకపోతారు. ఏందమ్మాయి అంటే ఆ ఫాదర్ గారు మంచోడు కాదు, వాళ్ళకే మైక్ ఇచ్చాడనక తగు స్టార్ట్ అయింది.
ఏగా మనం మోసుకుపోయేది యాడికి? ఇంటికి. అవునా కాదా? జకరియా ఎవరిని తీసుకెళ్ళాడు? యేసయ్యని తీసుకుపోయాడు ఇంటికి. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తోజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తోజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. జకరీకి ఏం మారింది? హృదయం మారింది. ఎవరి మాట విన్నాడు? యేసయ్య మాట. ఈ రోజున మనం వాక్యం వినాలంటే ఇంతసేపు చెబుతున్నాడు ఈయన. మా ఫాదర్ గారు 5-10 మహా అయితే 20 నిమిషాలు. ఈయన ఏందో శావం సేపు చెబుతుండా. సరే, ఎక్కువ చెప్పారు. 9 అయింది, ఇంటికి పోయారు. అన్నం తిని ఏం చేస్తారు? ముచ్చట్లు వేసుకుంటారు. పడుకోవటమా పాడా? వయసు పిల్లలైతే దుప్పటి కప్పి ఏసీ వేసుకొని హాయ్. ఇప్పుడే నేను గుడి నుండి ఇంటికి వచ్చా, నీకోసం ప్రార్థన చేశా, నేను పాట బాగా పాడా, నా పాట నీకు నచ్చిందా? ఐ లవ్ యు. అట్టటి వేషాలు వేసేవాళ్ళు మన మధ్యలో లేరా? ఉంటారు, ఆ? ఉంటారు, ఉంటారు కాదు, ఉన్నారు. అంటే 20 నిమిషాలు వాక్యం చెప్పమంది, ఇంటికి పోయి ఇట్టాడి పనికి మళ్ళీ వేసాలు వేయటానికి. ముసలమ్మ ఈరోజు ఎన్నో తారీఖు? 2. ఆ పనికి మాలోడు నా ముద్ర పడలేదని పెన్షను తిట్టడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడికొచ్చి దేవవర ప్రసాదము చేతాడిని మరియమ్మ. అంటే 20 నిమిషాలు వాక్యం విని ఇంటికి వెళ్ళి చేసే పనికి మాలి పని ఇది. ఈ లోపల కరెంటు పోయింది మన ఊళ్ళో. ఏమైందమ్మా? కరెంటు పోయింది. ఏం చేస్తారు? బయటకి. ఏం చేస్తాను బయటికి రా, చక్కగా కూర్చుంటారు, ఫోన్ లైట్లు వేస్తారు. మగవాళ్ళు అయితే ఊరి చివరకు పోయి 4 బాటిల్ కొనుక్కొని అబ్బా లోపలికి దిగుతుంటే ఉంది కదా, ప్రార్థన చేసినా రాదు అనే పనికి మనోళ్ళు లేరా? ఇక ఆడవాళ్ళు ఏమంటారు? ముచ్చట్లే. ఆడింటికి ఎవడో వచ్చాడంట, ఈ అమ్మాయి ఎవడనో తెచ్చిందంట, ఆడెవడనో లేపుకొని నీకెందుకంట. అంటే 20 నిమిషాల వాక్యం అయిపోయినాక ఇంటికి పోయి చేసే పనికి మళ్ళీ పని ఇది. అంటే ఎందుకు చెబుతానంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే వాక్యము ఇంకా 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 వినాలని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు సత్యం చెబుతా వినండి. ఈరోజు ఉదయం 10:30 గంటలకి నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టి నా ప్రార్థన అయిపోయేసరికి 2 అయింది. ఫోన్ చేసిన వాళ్ళు అందరు తిట్టారు. నీ ఫోన్ ఎందుకు ఆపేసుకొని పెట్టుకున్నావంటే నీకంటే నా ప్రభువే నాకు ముఖ్యం. నువ్వు రక్షణ ఇస్తావో లేదో నాకు తెలియదు, నువ్వు స్వస్థత ఇస్తావో లేదో నాకు తెలియదు, నీ వల్ల ప్రశాంతత వస్తుందో లేదో నాకు తెలియదు. నా ప్రభువుడు యేసయ్య మాట తప్పని వాడు. ప్రశాంతత ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు, విడుదల ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. నా బ్రతుకుని ఈ రోజున ఈ స్థాయిలో ఉండటం కోసం నా ప్రభు అయినా యేసయ్యే. నాకు అలసట ఉండదు ప్రార్థన చేస్తుంటే. మీకు ఇంకా చెబుతా వినండి. ఇదే టీం మెంబర్స్ పాటలు పాడేవాళ్ళు రాయగాడి నుంచి వచ్చాము, వెంటనే బయలుదేరి ఖమ్మం వెళ్ళాము, వెంటనే ప్రోగ్రాం చేసాం. ఏ రోజు కూడా అలసిపోయామన్న మాట మా నోటి వెంట లేదు, రాలేదు. ఎందుకనగా మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మంట ఆరిపోలా. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎంతసేపు ఎందుకు చెబుతుండు, ఎంతసేపు ప్రార్థన ఎందుకు అన్న మాట నీ నోటి వెంట రాదు. ప్రైజ్ ది లార్డ్. నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా?
ఉన్నాడు. ఆత్మస్వరూపార్థ ఉండడు. వచ్చా ఈ పాట రాదా? ఆత్మస్వరూపుడా వచ్చా? వచ్చా? వచ్చినోడు చేతుల పైకి లేపండి, లేపండి అమ్మా. వచ్చా? మరి ఉన్నాడు ఆయన మీలో. ఈయన ఉండడా? ఆడెవడో ఉంటాడు. ఈయన ఉండడు, ఆవిడ ఎవరో ఉంటుంది. ఎందుకంటే నీ మనశ్శాంతిని దూరం అనవసరంగా నీ నోట్టున ఏలు బిట్ట. ఇప్పుడు వదిలించుకోవాలన్నది కుదరదు. నువ్వు వదలాలన్న వాళ్ళు పట్టిన దెయ్యం కదా అది. సరి కూర్చోక్క, ఆమె తోడ మీద కాలేమి ఎత్తా లెక్క. నేనున్నంతసేపు జాగ్రత్తగా ఉన్నాను. పేరే తెలియదంతే. ప్రతి ఒక్కరిని గమనిస్తూనే హల్లెలూయా 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 హల్లెలూయా. కాబట్టి జకరియా ఎవరి మాట విన్నాడు? యేసయ్య మాట. నువ్వు వినాల్సింది ఎవరి మాట? యేసయ్య మాట. మనం ఎక్కువగా మాయలోకం మాయలోకం తెలుసుకో, ఇది మాయాలోకం, ప్రేమలోకం ప్రేమలోకం, ప్రేమ అర్థం తెలియని లోకం. ఎవడో నవ్వాడని అదియో ఆ ప్రేమని, అందంగా ఉన్నాడని అన్ని తెలియదు. అందంగా ఉన్నాడు అన్ని తెలిసిన వాడు. కొట్టిదే వాడికి చదువు రాదు. కథ శుభ్రంగా గడ్డం గీక్కొని బండి మీద తిరుగుతుంటే అబ్బా ఏమున్నాడే కుర్రాడు అంటాడు. అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని, మాటల మలినమై పాటల పార్కులు పతనమై. మాటల మాయలో మలినమై పాటల పార్కులో పతనమై. వీళ్ళు కాలేజీకి పోరు, ఏడ కనపడతారు పార్కులు. ఏలూరులో వాళ్ళు వేసాడు. ఇంకా దేవుడి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఎవరి మాట వినాలమ్మా మనము? యేసయ్య మాట. ఎవరి మాట? యేసయ్య మాట. జకరియా ఎవరి మాట విన్నాడు? యేసయ్య మాట విన్నాడు. బైబిల్ మొత్తం పూర్తి చదివినోడు చేతుల పైకి లేపండి. నువ్వు కాదు లాగా అది కదా. ఇంకెవడు మాట వింటారు మీరు? కార్తీక దీపం రెండోసారి వచ్చింది చూశారుగా. మొగల రేకులు రెండోసారి వచ్చింది చూశారుగా. బైబిల్ ఒకసారైనా చదివారా? వీడికి అవసరం లేదు. చదివితే చేపైకి లేపు ధైర్యంగా. అర్థమైందా? ఎవరి మాట వినాలా? యేసయ్య మాట. నీ వాక్యమే నన్ను బ్రతికించును బాధలలో నెమ్మదిని. ఏం చదవాలా? జకరియా ఎవరి మాట విన్నాడు? యేసయ్య మాట. విని ఇక్కడ ఒక విషయం తెలుసు. యజమానుడు ఎవరు? జకరియా. ఇంటికి యజమానుడు ఎవరు? జకరియా. యజమానుడైన జకరియా తన ఇంటికి యేసయ్యని మోసుకొని పోయాడు. ఈ రోజున యజమానులు ఎంతమంది ఇంటికి తీసుకొస్తున్నారు యేసయ్యని? తగులు తెస్తున్నారు, మందు బాటిల్ తెస్తున్నారు, పేకాడు తెస్తున్నారు, పనికి మాలి అన్నీ తెస్తున్నారు, పార్టీ గొడవలు తెస్తున్నారు, ఇంకేమంటారంటే గ్రూప్స్ అంటాం, ఏమంటారు ముఠా గొడవలు తెస్తున్నారు. కానీ యేసయ్యని తెచ్చే యజమానుడు ఒక్కడ కూడా లేడు. ఫాదర్ గారు మరిన్ని ఫాదర్ గారు రోడ్డు అమ్మటి వచ్చి బాబాయ్ ప్రార్థనకి రా బాబాయ్ అంటే ఆయన అంటారట వత్తాలే పో అంటాడట. ఆయన రాడట. ఈలోపు ఈయన ట్రాన్స్ఫర్ వచ్చి కూడా పోతాడు. అర్థమైందా? నేను ఎందుకమన్నా? యజమానుడైన జకరియా వల్ల ఆ ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య ఆ ఇంటికి రావటం వల్ల ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. యజమానుడి ఇంటికి చాలా. అయ్యా నీ భార్యకి చీర కొన్నావా? నీ బిడ్డలకు ఫీజు కట్టావా? అసలు అవి కట్టేవాళ్ళు లేరు అనుకో. వాడి సంపాదన దేనికి సరిపోతుంది? తాగటానికే సరిపోతుంది. ఇంకా పిల్లలకి ఫీజు కడతాడు? ఆయన తాగటానికి సరిపోతుంది. కొంతమంది కుర్రోళ్ళు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? పేకాట. ఎందులో? సెల్ ఫోన్లో రమ్మి ఆడదాం, రమ్మి కొడదాం కారు. ఆడో పనికి మాలోడు, ఆడుతో చేతులు కలిపి నువ్వు ఒక పనికి మాలోడు. నీ ఇంట్లో యజమానులు సరిగ్గా లేడు.
నీ ఇంటిలో యజమానుడు సరిగా ఉంటే, ఆయన మారితే కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి. జకరియా మారాడు. జకరియా దేవుని మాట విన్నాడు. అక్కడ వరకు ఎందుకండి, సంఘ పెద్దలు వచ్చారు ఇవాళ గుడికి. వస్తారు, గుడి పండగ సందాలు వసూలు చేసి, లైటింగ్ బాగుందా, భోజనాలు బాగుంది అంటారు. సంఘ పెద్దలు భార్యలు అంటారు, ఫాదర్ గారు మరి సంఘ పెద్ద భార్యవే కదా, నువ్వు సంఘ పెద్దవయ్యా, గుడికి రాబోయింది అడగరు ఎందుకని మీరు. అమ్మో కష్టం. కరెంటు బిల్లు కట్టివా, కందిపప్పు తెచ్చివా, చింతపండు తెచ్చివా, ఇవి అడుగుతారు. గుడికి రమ్మని మాత్రం అడగం. మనకు అవసరం ఎందుకే, మన బ్రతుకులు ఇలాగ ఉన్నాయి, అందుకే మన పరిస్థితులు ఇలా ఉన్నాయి. మీకు విషయం చెబుతామేనండి. భర్తలారా వినండి. భర్తలారా, మీకు వచ్చిన సంపాదనతో మీరు తాగుతూ ఉంటే, భార్యకు వచ్చే సంపాదనతో ఇల్లు గడవకపోతే, ఆ భార్య నడిచే మార్గం తప్పుడు మార్గం. నేను ఛాలెంజ్ చేస్తా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఈ రోజున నీ భార్య తప్పుడు మార్గంలో నడవటానికి కారణం ఎవరు? అమ్మా గట్టి చెప్పండి. రైట్. 16, 17, 18, 19, 20 సంవత్సరాల వయసున్న ఆడపిల్లలు ప్రేమ అనే మత్తులో, ప్రేమ అనే మాయలో పడిపోతున్నారు. తప్పు ఎవరిది? తండ్రిదే. ఆడపిల్లలకు కూడా మేము మంచిగా బ్రతకాలా, బుద్ధిగా బ్రతకాలా, పవిత్రంగా ఉండాలని వాళ్ళకు కూడా ఉంటుంది. కానీ ఇంటిలో పరిస్థితుల వల్ల వాళ్ళ మైండ్, 2 కారణాలు. ఒకటి, తండ్రిగా నువ్వు ప్రేమను పంచనప్పుడు ఎక్కడైతే ప్రేమ దొరుకుతుందో అక్కడికి వెళతారు. తండ్రిగా ఫీజు కట్టనప్పుడు వాళ్ళకి చదువుకోవాలని ఉంటుంది, వాళ్ళకి ఎదగాలని ఉంటుంది, ఎదుటి వాళ్ళే మంచి ఉద్యోగాలు చేయాలని ఉంటుంది. నువ్వు తండ్రిగా ఫీజు కట్టకుండా నువ్వు తాగుతూ ఉంటే, ఆ పిల్లలు తప్పుడు మార్గంలో, ఎవడైతే ఓ రూపాయి ఇస్తాడో, నాకు మేలు చేశాడు కదా, నా ఎదుగుదల కోరుకున్నాడు కదా అని వాడితో సహవాసం చేస్తారు. ఈ తప్పు కూడా కారణం ఎవరు? తండ్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రులారా, మనం జకరియలాగే ఉండాలా? ఎవరిలాగా ఉండాలా? జకరియలాగే ఉండాలి. జకరియలాగా ఉండాలంటే అహంకారం దిగిరా. జకరియలాగా ఉండాలంటే మందు అనే మత్తు దిగిరా. జకరియలాగా ఉండాలంటే పేకాట అనే వ్యసనాన్ని దిగి రా. జకరియలాగా ఉండాలంటే అర్ధరాత్రి 1, 2, 3 వరకు ఊరి చివరన మందు తాగుతూ కూర్చోమాక. ఇంటికి టయానికి రా. అది నీ బాధ్యత. జకరియా అన్ని వదిలిపెట్టాడు. నాకు నా భార్య కావాలనుకున్నాడు. జకరియా అన్ని వదిలిపెట్టాడు. నాకు నా బిడ్డ కావాలనుకున్నాడు. ఈరోజున దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నిద్రపడి గట్టి చప్పలు కొట్టండి. కుర్చీలో కూర్చొని కళ్ళద్దాలు పెట్టారు, ఇంకా నయ్యం ముందుకు పడలా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నా ముందుకెళ్ళా వాళ్ళుంటే బిడ్డ ఎంత జాగ్రత్తగా వింటున్నాడు అనుకున్నా. వింటల్లా. స్తోత్రం దేవా, స్తోత్రం ఆయన, స్తోత్రం స్తోత్రం అంటే నేను స్తోత్రం అంటే స్తోత్రం కాదు. ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. లెమ్మో తేజరిల్లుము అని నన్ను తేజరిల్లుము అని నన్ను తేజపరచిన నా యేసయ్యా. స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాతి రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను ప్రకటించేదా. రాజాతి రాజువని. మీకు విషయం తెలుసా? చప్పట్లు కొట్టని వాళ్ళందరికీ వచ్చిన రోగం ఏంటిది? కుష్ఠరోగం, పక్షవాతం లేకపోతే కానీ 1వ తారీఖు మాత్రం సాగిద్ది. దేనికి?
అమ్మా నీ ఏళ్ళు రావట్లేదంటే తీసుకోయ్యా. ఏడ మాత్రం నిద్రపోతున్నాం అర్థం కావట్లేదు. గట్టిగా అప్పడాలు వడియాలు కాకండి అమ్మ. అప్పడాలు వడియాలు ఎట్టేస్తారు, మెల్లగా వేస్తారు. అట్ట ఎత్తన్నారు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అంతా. పెన్షన్ బ్యాచ్గా 1 2 3 స్టార్ట్. చివరికి ఒక ఆవిడ ఏమని కొడుతుంది తెలుసా? ఎగసాలని కొడతారు. అమ్మ పోతే పోషోలే కానీ నా మీద పోయిగాక. లెమ్మో నన్ను తేజపరచిన నాయసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజుని ప్రభువుల ప్రభువని నేను ప్రకటించేదా. రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నేను ప్రకటించేదా. లెమ్మో తేజరిల్లుమోని నన్ను తేజపరచిన నా యేసయ్యా, లెమ్మో తేజరిల్లుమోని నన్ను తేజపరచిన నా యేసయ్యా, నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు రాజాధిరాజుని ప్రభువుల ప్రభువని నేను ప్రకటించేదా. రాజాధిరాజుని ప్రభువుల ప్రభువని నేను ప్రకటించేదా. తేజరిల్లుమోని నన్ను తేజపరచిన నా యేసయ్యా, శ్రమలలో నేను ఇంతవరకు నీతో నడుచు నా భాగ్యము. శ్రమలలో ఇంతవరకు నీతో నడుచుటే నా ధన్యము. జీవ కీర్తము నీ పొందుటకే నన్ను చేరదీసితివి. సో జకరియా వల్ల ఏమొచ్చింది? రక్షణ. గట్టి చెప్పండి. జకరియా వల్ల ఏమొచ్చింది? ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? ఇంటికి రక్షణ. ఆ రక్షణ రావటం అందరికి రక్షణ వచ్చింది అంటారు కానీ దాని ముందు ఏం జరిగింది? స్థలం మారింది, మనస్సు మారింది. ఇక ఇంకొక దాన్ని చూద్దాం దేవుని బిడ్డలారా. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఒక సమరయ స్త్రీ అక్కడ ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగాను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు 16వ వచనం చూద్దాం. 16వ వచనం. అప్పుడు యేసు నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. అందుకు ఆమె నాకు భర్త లేడు అని చెప్పాను. చాలమ్మా, దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సమరయ స్త్రీ. ఏ స్త్రీ అండి? సమరయ స్త్రీ. ఏ స్త్రీ? సమరయ స్త్రీ. ఆమె మధ్యాహ్నం పూట ఎక్కడికి వచ్చింది? యాకోబు దగ్గరికి. మధ్యాహ్నం ఎందుకు వచ్చిందో తెలుసా? కాదు, ఆమెని వెలేశారు. అలాంటి వాళ్ళు సమాజంతో కలిసి నీళ్ళకి రాకూడదు. ఉదయము సాయంత్రం ఊళ్ళో వాళ్ళు వస్తే ఈ పాపాత్మురాలు మాత్రం వాళ్ళతో కలిసి మంచినీళ్ళకి రాకూడదు. మిట్ట మధ్యాహ్నం పూట ఎక్కడికి వచ్చింది? బావి దగ్గరికి వచ్చింది. యేసయ్య అంటున్నాడు, అమ్మా నాకు
దాహానికి అడిగాడు. నాకు నీళ్లు ఇవ్వము అని అడిగినప్పుడు 12 మంది శిష్యులు అక్కడ లేరు. దీని విషయం తెలుసా? చాలా జాగ్రత్తగానండి. యేసయ్యకి పాపాత్మురాలకు మధ్య జరిగిన సంభాషణ వాళ్ళిద్దరి మధ్యలే ఉండాలి అని వాళ్ళు ఒక పని మీద బయటికి. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నా అంటే, నువ్వు చేసిన పాపం దేవునికి చెబితే ఆయన మరి ఎవ్వరికి చెప్పు. తల్లికి చెబితే భర్తకి చెప్పింది, తండ్రికి చెబితే తల్లికి చెప్తారు, ఒకవేళ తల్లికి చెబితే వాళ్ళ అక్క చెల్లెలకి చెప్తారు, చెప్పింది. నీ ఫ్రెండ్కి చెబితే ఇంకో ఫ్రెండ్కి చెప్తారు. ఈ రోజున మనం ఎవరు నమ్మాలి అర్థం కాదు. కాదు. నమ్మదగిన వాడు అక్కడే యేసయ్య. ఎవరండి? యేసయ్య. అందుకే అమ్మా, నువ్వు చేసిన పాపం నాకు తెలుసు, నీ పాపం నువ్వు 3వ కంటికి నేను చెప్పను, తెలియనియను. కాబట్టి కొద్దిగా నీళ్ళు ఇమ్మమ్మా అని అడిగాడు. ఆయన అడిగింది నీళ్లు కాదు, నీ ఆత్మ ఇవ్వు. ఏ ఆత్మ? నీ ఆత్మ. వ్యభిచారమున కొట్టుమిట్టాడుతున్న ఆత్మ కావాలని అడిగాడు. ఏం కావాలని అడిగాడు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీ ఆత్మ కావాలని. సమరయ స్త్రీలాగా మనం కూడా చాలా మంది ఆ వ్యభిచారమున ఊబిలో పడిపోయి ఉంటాం. తల్లి అనక తండ్రి అనక వాయ లేక వరస లేక, చిన్న పెద్ద లేకుండా, వదిన మరదలు లేకుండా, తల్లి పిన్ని లేకుండా, వాయ వరసలు లేకుండా తిరిగే పలికి మనలు మన మధ్య చాలా మంది ఉన్నారు. వ్యభిచారం వల్లేగా దావీదు కొడుకు చనిపోయింది. అవునా కాదా? అవును. వ్యభిచారం వల్లే కదా సంసోనుకు 2 కళ్ళు పోయినాయి, తీసేశారు. వ్యభిచారం వల్ల పోగొట్టుకున్నాడు ఆయన. నువ్వు చేసే వ్యభిచారం నీ దేహాన్ని అంతటిని సర్వనాశనం చేసింది. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 6వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది, చదవండి. వ్యభిచరించకండి, మానవుడు చేయు ఏ ఇతర పాపమును అతని శరీరమునకు వెలుపల ఉండును. కానీ వ్యభిచరించు వ్యక్తి, వ్యభిచారము చేసే వ్యక్తి తన శరీరమునకు వ్యతిరేకముగా పాపము చేయును. మీ శరీరము మీ యందు వసించు. అవసరం లేదమ్మా. వ్యభిచారం అట చేసే పాపాలన్నీ శరీరానికి బయట ఉంటాయట, వ్యభిచారం మాత్రం శరీరం లోపల ఉంటుంది. అది లోపల నుండి వాయిస్తుంది, అది శరీరాన్ని అంతటి నాశనం చేస్తుంది. ఈ రోజున మనలో చాలా మంది సమరయులు ఉన్నారు, సమరయ స్త్రీలు ఉన్నారు. వాళ్ళతో ఈ పీఠం మీద ఉన్న యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఫాదర్ గారండి, నేనండి ఏ స్త్రీతో తప్పు, కానీ ఫోన్లోనండి చూడకూడని బొమ్మలండి, చూడకూడని వీడియోలండి, చూడకూడని పిక్చర్స్ అండి, వీడియో కాల్స్ అండి, ఆడియో కాల్స్ చూసేవాళ్ళు, వినేవాళ్ళు మన మధ్యలో లేరా? మనము మరొక వ్యభిచార, మనొక సమరయ స్త్రీలము మనము కామా? ఆలోచన చేయి. ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు, నీవు వ్యభిచారము చేశావు, నీ దేహం అంతా పాపమలినము అయింది. నీ దేహంలో మంచి అన్నది ఏది లేదు. నీ దేహంలో పవిత్రత అనేది ఏది కూడా లేదు. చాలామంది ఈ వ్యభిచారాల వల్ల సంసారాలు ఏమైపోయాయి? పాడైపోయాయి. ఇటీవల కాలంలో ఫేస్బుక్లో నేను న్యూస్ చదివా. పెళ్ళై 2 పిల్లలు పుట్టినటువంటి ఓ స్త్రీ ప్రేమ అనే మత్తులో పడి ఆ 2 బిడ్డల్ని చంపేసింది. చూడండి, ఈ రోజుల్లో మనలో చాలామంది ఉన్నారు. అది నీతో పాదు. నీది ఒక సమరయ, నీది ఒక సొదొమ గొమొర్రా పట్టణము కాకూడదు. నీ ఊరు, నీ ఇల్లు సొదొమ గొమొర్రా పట్టణం కాకుండా ఉండాలంటే నీవు దేవుడి దగ్గరికి రావాలి. సమరయ స్త్రీ అంటుంది, అయ్యా నేను ఈ బావి దగ్గరకు రాకుండా నీళ్లు ఏమడిగింది ఆవిడ? జీవజలం అడిగింది. జీవజలమును ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి ఎవరంటే నా ప్రభు అయినా యేసయ్య మాత్రమే. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇవ్వలేడు.
అయ్యా ఈ బావి దగ్గరికి నేను ఎన్నడూ రాకుండా, అంటే ఈ వ్యభిచారం అనే బావి దగ్గరికి, వ్యభిచారం అనే పాపంలోకి, వ్యభిచారం అనే ఊబి దగ్గరికి నేను రాకుండా ఉండాలంటే నాకు నీళ్ళు ఇవ్వని అడిగింది. ఈరోజు నువ్వు అడగగలవా? ఆ వ్యక్తిని నేను వదిలేయాలా, ఆ స్త్రీని నేను వదిలేయాలా, ఆ పురుషుని నేను వదిలేయాలా అని ధైర్యంగా దేవుడి ముందు అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరము భక్తులమే. ఏ భక్తులము? దైవ భక్తులు. దొంగ భక్తులు. నిద్రపోయింది సరే, గడి చప్పలు కొడదా? సరే, చేతులు ఉన్నవాడు చప్పలు కొట్టండి. వెరీ గుడ్. చేతులు లేనోడు కొట్టండి గట్టిగా. ఇంకా వెరీ గుడ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆవిడ అంటుంది, అయ్యా నేను ఎన్నడూ ఈ బావి దగ్గరికి రాకుండా నీళ్లు ఇవ్వు. ఆయన యేసయ్య ఆమెను అడిగింది. ఆమె ఆత్మ పాప భూయిష్టమైన ఆత్మ, వ్యభిచారమనే ఊబిలో కూరుకుపోయిన ఆత్మ. ఆమె యేసయ్యను అడిగింది జీవ జలం. ఈ లోకపు జలం దప్పిక ఎన్నడూ తీర్చదు. యేసయ్య ఇచ్చే జలము దప్పిక. ఇక మరలా దాని మీద కోరిక మనకి కలిగిన దాని జోలు మనము పోం. ప్రైజ్ ది లార్డ్. 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 ఏం అడిగింది ఆవిడ? జీవజలం. జీవజలం. అప్పుడు ఏసేమని తెలుసా? నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా. నేను నీకు జీవజలం ఇవ్వాలంటే నీ భర్తను తీసుకొని రా. అయ్యా నాకు భర్తలు లేరు. మారిపోయింది ఆవిడ మనసు. ఆమె పరిస్థితి మారింది, ఆమె బుద్ధి మారింది, ఆమె ఆలోచన మారింది. అయ్యా నాకు భర్తలు లేరు. అప్పుడు యేసయ్య అంటాడు, నీకు 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా వాడు నీ సొంతోళ్ళు కాదు. పరిస్థితి మారింది, బుద్ధి మారింది, ఆలోచన మారింది. యేసయ్యతో సహవాసం, యేసయ్యతో ప్రయాణం, యేసయ్యతో మాట ఆమె బ్రతుకుని మార్చింది. ఇక మరి అన్నడు ఆ వ్యభిచారం పోయినట్టుగా బైబిల్లో ఎక్కడ కనపడదు లేదా? అందుకే అంటాడు, అమ్మా నీ భర్తను వదిలిపెట్టరా అంటే ఆ వ్యభిచారాన్ని వదిలిపెట్టరా, నీ పరిస్థితి నేను మార్చాడు. ఎవరి పరిస్థితి? సమరయ స్త్రీ పరిస్థితి మార్చాడు. నీ పరిస్థితి మారాలా? నీ పైరు పంటలు బాగుండాలా? నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలా? నీ రూపాయి బాగుండాలా? నీ కుటుంబంలో శాంతి సమాధానం రావాలా? ఇప్పుడే ఇక్కడే ఈ రోజే ఆ వ్యభిచార స్త్రీ వల్లే ఈ 5 భర్తల్ని విడిచిపెట్టారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరట మీ అందరికీ పాము తెలుసా? పాము కోసం విడిచిద్ది. ఏ రోజుల్లో? అమావాస్యక పౌర్ణానిక? అమావాస్య. పాముకి కుసం ఉన్నంతసేపు అలికిడి తెలియదు. పాముకి కుసం ఉన్నంతసేపు స్పర్శ తెలీదు. పాముకి కుసం ఉన్నంతసేపు దారి తెలీదు. పాముకి కుసం ఉన్నంతసేపు ఏది? నువ్వు పాపంలో ఉన్నంతసేపు నీకేది తెలియదు. ఆ మాయలో, ఆ మత్తులో ఉన్నంతసేపు నీకేది తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసే. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసే. ఆనందం నీలోనే నా దేవా, నాకు జీవం. కాబట్టి ఏంటంటే అది ఒక ముసుగట్ట. నిద్రపోయిన ఒకసారి గట్టి చమల కొట్టండి, నిద్రపోయే లేపండి. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వ్యభిచార స్త్రీ ఏమైందండి? వదిలిపెట్టిందా లేదా? వదిలిపెట్టి. ఏ కోసం వదిలిపెట్టింది? పాపం అనే కోసం.
ఈ పాము ఏం చేస్తుంది? అమావాస్య ఎప్పుడు రాయి కోసం వెతుకుతుంది. ఏ రాయి? కోసుగలిగిన రాయి. కోసుగలిగిన రాయికి ఈ ఏమంటారు, మూతి దగ్గర ఉన్న దాన్ని తగిలిస్తుంది అనమాట. తగిలిచ్చి స్పీడ్గా వెళ్ళదు, మెల్లగా పోయిద్ది. ఎప్పటి వరకు పోయిద్ది? పాము కోసం అంతా పోయేదాకా. నీ ఒంటిలో పాపమంతా పోయే వరకు నా యేసయ్యతో నువ్వు నడువు. నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ బ్లడ్లో, నీ ఆలోచనలు, నీ గుండెల్లో ఉన్న వ్యభిచారపు తలంపులన్నీ పోయే వరకు యేసయ్యతో నువ్వు నడవాలి. ఆ పాము కోసాన్ని నువ్వు వదిలిపెడితేనే నీ కళ్ళకి భర్త ఎవడో, భార్య ఎవడో, మరిదెవడో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో తెలిసింది. ఈ పాముకి కోసం ఉన్నంతసేపు ఈ పాము ఏం చేసేది తెలుసా? తన పిల్లల్ని అది కొరుక్కొని కొరికిద్ది. అర్థమైందా? కోసం ఉన్నంతసేపు పిల్లలేంతో గుడ్లో కూడా తెలీదు. ఈ పాము తన పిల్లల్ని చంపేసింది. వ్యభిచారం అనేది పాముకు పట్టిన ఒక కుసం లాంటిది. ఈ రోజున వ్యభిచారం అనే మత్తులో భర్తను వదిలేసిన వాళ్ళు, భార్యను వదిలేసిన వాళ్ళు, బిడ్డను వదిలేసిన వాళ్ళు మన మధ్యలో లేరా? వదలండి. ఎంత ఘోర పాపునైనా, ఎంత ఘోర పాపునైనా ఆయన క్షమిస్తాడు. మనం ఆయన దగ్గరికి రావాలా. కానీ నీవు గనక ఆ వ్యభిచారం అనే పాము కుసాన్ని వదలకుండా ఉన్నావా, నీ బ్రతుకుకు నాశనము. దాన్ని నిన్ను బాగు చేయటం ఎవరి తరము? ఆల్రెడీ ఓ రోగం వచ్చింది. 2 రోగాలు. ఏంటా రోగాలు? ఒకటి HIV, రెండోది ఎయిడ్స్. వీటికి మందు కొనుక్కున్న సైంటిస్ట్ ఎవడు ఇంకా లేరు. 4 రోజులు ఎక్కువ బతకగలుగుతామే కానీ లోపల ఉన్న రోగానికి మందు కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. క్యాన్సర్కి మందు వచ్చింది, కోవిడ్కి మందు వచ్చింది. గుండె తీసి గుండె పెడుతున్నారు, ఊపిరితిత్తులు తీసి ఊపిరితిత్తులు వేస్తున్నారు, లివర్ తీసి లివర్ వేస్తున్నారు. కానీ HIVకి మాత్రం రక్తాన్ని తీసి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. బోన్ మ్యారో తీసి మనిషిని మరలా బ్రతికిస్తున్నారు. కానీ HIVకి మందు ఎందుకు వచ్చింది? HIV తెలుసా? ఒకే ఒక పాపం, అది వ్యభిచారం. అమ్మా నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకొని రా అంటే నాకు భర్తలు లేరు. ఏమేమైంది? మారు మనసు, బుద్ధి మారింది, పరిస్థితి మారింది. ఆ ఊరు వదిలిపెట్టొచ్చింది. ఎవరు? సమరియా అనే ఊరు వదిలిపెట్టొచ్చింది. ఎక్కడికి వచ్చింది? ఆ బావి దగ్గరికి ఎవరు వచ్చారు? యాకోబు ఎవరో తెలుసా? దేవునితో పెనుగులాడి దేవుని దీవెన పొందుకున్న వ్యక్తి. ఇజ్రాయేలు జనాంగానికి మూల తండ్రిగా ఉన్నాడు. అంటే అబ్రహాము నుండే వచ్చాడులే, కానీ ఇజ్రాయేల్ అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చింది ఆవిడ. యాకోబు బాయి కాడా యేసయ్యను చూశానమ్మా, ఎండవేళయంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా, ఎండవేళయంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా. దాహము నన్ను చూచి దాహమని అడుగాడమ్మా, దాపు చేరి నన్ను చూచి దాహమని అడుగాడమ్మా. నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడు, నేనిచ్చు నీళ్ళు నీకు ఎన్నడు తప్పిక కావన్నాడు. యాకోబు బావి కాడా యేసయ్యను చూశానమ్మా, ఒంటరిగా ఉన్నాడమ్మా. కాబట్టి మీకు విషయం తెలుసా? ఈ సమరయ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? సమరయ పట్టణానికి వెళ్ళింది. ఓ వ్యక్తిని చూసా, ఆ వ్యక్తి నాతో మాట్లాడాడు, ఆ వ్యక్తి నా జీవితంలో జరిగినవన్నీ చెప్పాడు. నా బ్రతుకుని, నా అలవాటు, నా పద్ధతి, నా బుద్ధి, నా బ్రతుకుని మీరు కూడా రండి పిలుసుకొచ్చింది. తాను మారింది, ఊరిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చింది. నువ్వు మారు, నీ కుటుంబాన్ని దేవుడి దగ్గర తీసుకొని రా. నువ్వు మారకుండా ఒకసారి అంటాడు ఒక సహోదరి, ఒకసారి అట మీ పెద్ద ఫాదర్ గారి పేరేం పేరు? వినపడలా నాకు. పేరు అడిగా. మరియానంద్ ఫాదర్ గారట
మీ నాన్న పేరు ఏం పేరు పిల్ల? మరియదాస్. అబ్బో మంచి పేరు పెట్టుకున్నామా. ఏమండి మరియదాస్ గారు రేపు ఆదివారం గుడికి రారా, మొదటి శుక్రవారం గుడికి రారా అని అడిగారట మరియానంద ఫాదర్ గారు. అప్పుడు మరియదాస్ అన్నట్ట, నేను రాను ఫాదర్ గారు అంటే అన్నాడట. ఏందయ్యా అంట కఠినంగా చెబుతున్నావంటే, ఎట్రా ఎట్రా అందట. ఫాదర్ గారు చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్తే భార్య అట చూస్తుందంట. ఏడిది? సీరియల్. వంటగదిలో తీసిపోయాడట. అన్ని ఖాళీ గిన్నెలే. టైం ఎంత అయింది? 1 అయింది. ఈయన కడుపు ఏమండి గుళ్ళో నీవు నేర్పేది ఈయనా అందట. అందుకే నేను గుడికి రావట్లేదు. అమలారా మీరు మారితే మీ భర్తలు కూడా మారుతారు. ఈయన వాక్యం విని ఆడకెళ్ళి మంచి సినిమా వస్తుంది, భలే ఉంది, ఆకలేస్తుంది, ఆర్డర్ పెట్టు జొమాటోలో టొమాటోలో, లేదంటే ఏలూరు దూరమా దగ్గరే పోయి ఒక బిర్యానీ దేపో. లేరు అట్టాట ఆడవాళ్ళు మన మధ్యలో. లేదంటే మీ అమ్మ ఉందిగా, మీ అమ్మ పెట్టింది పోయి తినిపో, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయమాక. ఈ వచ్చి రాని ఇంగ్లీష్ ఎందుకో తెలుసా? ఈరోజున నీ కుటుంబం ఎందుకు మారలా? ఆడవాళ్ళందరూ గుడికి వస్తారు, కానీ గుళ్ళోనే ఆ భక్తి. ఇంటికి పోగానే నీ బతుకంతా సేమ్. అప్పుడు అంటాడు, నా భార్య గుడికి పోయి మారినప్పుడు నేను గుడికి వచ్చి ఏం చేస్తాను అన్నాడంట మరియదాసు మరియానంద ఫాదర్తో. అర్థమైందా? అర్థమైంది. మా భర్త మారలా, మా భర్త మారలేదని అడగాలి, ముందు మీరు మారండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఓ వాక్యం చెప్పి ముగిస్తానే. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా వాక్యం కావాలన్న వాళ్ళు చప్పడ కొట్టండి. తిడతానని కూడా చెప్పమంటారు వీళ్ళు. ఒక ఆవిడ అంటుంది, అమ్మో ఇంకానా. ఒక అమ్మాయి మొహం అంతా మాడిపోయింది. పాపం చెప్పి ఉంటుంది, నేను 10:30 వస్తాలే, నువ్వు రెడీగా ఉండు, డోంట్ స్లీప్. నిద్రపోమాక వైబ్రేషన్లో అన్న పెట్టుకో, లేకపోతే రింగులో అన్న ఒక్క రింగుకి ఎత్తాలా. నేనంటే ఇష్టం ఉంటే ఒక్క రింగుకి. మీరు ఎంతమందికి ఎన్ని రింగులు దొరికాడు? మీ రింగులో ఎంతమందిని పడ్డారు? ప్రతి ఒక్కరితో అంటారు, నా ఫస్ట్ లవ్ నువ్వే అంటారు. ఒట్టిదే, అసలు ఆ మాట ఒట్టిదే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చివరిగా చివరి వాక్యం చెప్పుకొని మనం ముగిద్దాం బిడ్డలారా. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 11వ వచనం. ఏమి లేదమ్మా, లేదు ప్రభు అని. యోహాను శుభవార్త 8:11. లేదు ప్రభు. అందుకు యేసు నేనును నీకు శిక్షను విధింపను, వెళ్ళుము. ఇక్కడ పదం గుర్తు పెట్టుకుందాం, వెళ్ళుము. ఏంటిది? వెళ్ళుము. ఏంటిది? వెళ్ళుము. ఎక్కడి నుంచి వెళ్ళమన్నాడు? పాపం నుంచి వెళ్ళిపో. నా ముందు నుండి, యూదుల రాళ్ళ దెబ్బల నుండి ముందు నీ స్థలం మార్చో, ఇక్కడ ఉండగాక. అంటే ఈ స్థితిలో ఉండొద్దు. ఏ స్థితి? వ్యభిచారం అనే స్థితిలో. నువ్వు వ్యభిచారం అనే స్థితిని కనుక మారిస్తే నీ మీదకి వచ్చేది రాళ్ల దెబ్బలు కాదు, దేవుడు నీకు ఇచ్చేది రక్షణ వస్త్రం. నీవు వ్యభిచారం అనేటటువంటి వ్యసనాన్ని మానేస్తే, ఆ ఊరు వదిలేస్తే, ఆ వ్యక్తిని వదిలేస్తే, నువ్వు కప్పుకునేది రాళ్ల దెబ్బలు కాదు. ఏ దెబ్బలు కాదు? రాళ్ల దెబ్బలు కాదు. నువ్వు కొట్టినా, నువ్వు తిట్టినా, నువ్వు నన్ను గెంటేసినా, నువ్వు లేకుండా నేను లేరా మన మధ్యలో అట్టళ్ళు. అమ్మా అలాంటి స్థితిలో వదిలిపెట్టు. నేనంటే ఎక్కువ ఇష్టమా, మీ ఆయన అంటే ఎక్కువ ఇష్టం అంటే, మీ ఇద్దరు నాకు 2 కళ్ళు. మీరిద్దరు నాకు 2 కళ్ళు. మరి దేవుడిచ్చిన కళ్ళు ఆడిపోయినాయో? దేవుడిచ్చిన కళ్ళకి పొరల గమ్మిని. ఏం గమ్మిని? పొరలు. ఇంకొకళ్ళు అంటారు, నేను నా భర్త కన్నా నువ్వే నాకు ముఖ్యం.
నీకు లాంటి ప్రేమ నా భర్త నాకు చూపించట్లేదు. ఒకటిదే. ఎవడు సొంతం కాదు ఇక్కడ. చివరికి దిక్కయ్యేది ఎవరు? భర్తే. దిక్కులేక వీధిలో తిరిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవం స్తోత్రం. దిక్కులేక వీధిలో తిరిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. ఈ దేవుడంత గొప్ప అని అడిగినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు నన్ను రక్షించిన దైవమా స్తోత్రము. పాపం చేసి చిక్కుల్లో పడినప్పుడు నన్ను ఆదుకున్న దైవమా స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. స్తోత్రము స్తోత్రము దేవానికి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. చివరిగా ఒకే ఒక్క వాక్యం చెప్తా. పక్షవాత రోగి పడకనెత్తుకొని వచ్చాడు. జకరియా గర్వమనే అహంకారాన్ని వదిలిపెట్టి వచ్చాడు. సమరియా స్త్రీ 5గురు వదిలిపెట్టి వచ్చింది. వ్యభిచార స్త్రీ వ్యభిచారాన్ని వదిలిపెట్టి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? సత్యములో నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. ఎందులో? సత్యములో. యోహాను 17:17. మీరు కూడా మైకులు తీసుకొని చదవచ్చుగా. సత్యమునందు ఎందులో ప్రతిష్ఠించుకోవాలా? సత్యమునందు. సత్యం అంటే ఏంటో తెలుసా? దేవుడే. నేనే మార్గం, నేనే సత్యము. సత్యం అనగా యేసు ప్రభు. వ్యభిచారమును, గర్వాన్ని, అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలిపెట్టి వచ్చిన నీవు ఎందులో ప్రతిష్ఠించుకోవాలా? సత్యములో ప్రతిష్ఠ. అంటే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఎవరికి సమర్పించుకోవాలా? మనవై సమర్పించు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాదంటో. ఇంతకుముందు ఫాదర్లేనా ఇల్లు కట్టారు, దొడ్లు కట్టారు, మీరేం కడుతున్నారయ్యా అంటున్నారు. ఏం కట్టాలమ్మా? ఇల్లు దొడ్లు కట్టాలా? మీ బ్రతుకులు కట్టాలా? బ్రతుకులు కట్టాలి. యేసు ప్రభు జకరియా కుటుంబాన్ని కట్టాడా లేదా? కట్టాడు. ఒకసారి నేను అయిపోయింది, మూసేస్తాను. మళ్ళీ ఇంతకుముందు విచారంలో పని చేయటానికి వెళ్ళా. ఆ విచారంలో మొట్టమొదటి పూజ చేసినప్పుడు 5గురో 7గురో ముసలోళ్ళు కర్రలు పెట్టుకుని ఊక్కుంటూ వచ్చారు. ఏమా ఇంతేనా వచ్చేది? మేము వచ్చేది ఇంతే. పూజ అంతా అయిపోయింది. సరేనమ్మా నేను వేరే ఊరు పూజ పోతానంటే, అయ్యా వందనాలయ్యా. ఏంటి వందనాలు? ఏమ్మా అంటే, ఏదో 10 ఏళ్ల క్రితం 4 ఇల్లు కట్టారయ్యా. 10 ఏళ్ల క్రితం ఏం కట్టారు? ఇల్లు కట్టారు. మరి నువ్వేం కడతావు? నువ్వేం కడతావన్నా? నేనేం మాట్లాడాలి నాకు అర్థం కాదు. నేను ఒక మాట అన్నా, నీవు గుడికి వస్తే దేవుడే నీ కుటుంబాన్ని కడతాడు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువాని శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టువాలి శ్రమ వ్యర్థమయ్యా. 6 సంవత్సరాలు పనిచేశా. 6 సంవత్సరాలు 7గురితో ప్రారంభించా. 1000 మంది అయ్యారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఓ బుధవారం ప్రార్థన పెడితే 1000 మంది అయ్యారు. మీకు చెబుతానండి, నేను ఏ దొడ్డి కట్టల, నేను ఏ ఇల్లు కట్టల, ఏ పని నేను చేసిందల్లా ఒక్కటే, వాక్యాన్ని విరిచి అందరికి పెట్టా. ఇదే పెట్టడం. 7గురితో ప్రారంభించి 1000 మంది అయ్యేసరికి
అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళొద్దు. అయ్యా అమ్మ నేను మీ దొడ్డి కట్టలేదు, ఇల్లు కట్టద్దంటే మేము దేవునిలో ఎదిగినాక మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయి, మేము దేవునిలో ఎదిగినాక మా పంటలు బాగా, మేము దేవునిలో ఎదిగినాక మా పిల్లలకు పెళ్ళిళ్ళు, మేము దేవునిలో ఎదిగినాక మా సంఘంలో ఐక్యత. ఎవరు తెచ్చారు? దేవుడే. ఫాదర్ గారు ఇచ్చే రూపాయి 10 రోజులు ఉంటుంది, అది ఏదో రోజు నీళ్ళలా కరిగి పోయింది. దేవుడిచ్చాడు. గురువు మీ ఊరు వచ్చింది డబ్బులు ఇవ్వటానికి కాదు, గురువుని అంటారు. ఫాదర్ గారండి మీకు పైనుండి, అమ్మ మీకు ఒక సీక్రెట్ చెప్తా, పైనుండి వచ్చినవన్నీ మీరు తీసుకోండి, కింద పడ్డ ఏరు మాకియండి. నేను ఛాలెంజ్ చేస్తా, ఆ పైనుంచి వచ్చేది ఎక్కడో నాకు చెప్పండి, మీరు దుప్పట్లు పట్టుకొని ఆడ పట్టుకోండి, కింద చిల్లర మొత్తం మేము చేసేది అదే. ఇప్పుడు నువ్వు వేసే రూపాయి చల్లట్లా, నువ్వు వేసే 10 రూపాయి. ఇటీవల కాలంలో 20 రూపాయల నోట్లు తీర్థం రాట్లా, ఏంటంటే అది సగానే జరిగింది. ఎవరు వేశారో తెలీదు. చివరికి ఎందుకు వేశారంటే కొట్లో తీసుకోవట్లేదని. నా దేవుడు చిల్లర దేవుడు కాదు, నా దేవుడు చల్లని దేవుడు కాదు. అవునా? ఇవ్వాలంటే మనకి బహు కష్టం, అవునా కాదా? నువ్వు దేవుడికి ఎంత ఇస్తే దేవుడు నిన్నంతగా ఆశీర్వదిస్తా. ఒక చిన్న సాక్ష్యం చెబుతా, వినండి, ఇది చెప్పి ముగిస్తా. అయ్యా అయిపోయింది అంటున్నావు, అయ్యా ఇంకా అవ్వటలేదన్నా వాళ్ళు గట్టి చెప్పడం కొట్టండి. మరి అనకపోతే మీరు జాగ్రత్తగా కూర్చోరుగా, లేకపోతే అయిపోయిందిలే ఇంకొకటేలే ఏక అంతేగా ఉన్నావు ఏడే మనసులో. ఇంక సూర్యకాంతం సీరియల్ అయిపోయింది, ఇంకా సిఐడి అయిపోయింది, నేనే ఇంకా చెబుతుండు. శుక్రవారం ప్రార్థన అంటే ఇంతే ఉంటుంది అంటే మరి ఇంతే ఉండాలా? ఇలా పోయిన కాడి నుంచి మీరేం చేస్తారు? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి, అది కాదు, ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. అక్కడ నిప్పు ఇక్కడ పెట్టి, ఇక్కడ నిప్పు అక్కడ పెట్టి ఊదురు గొట్టం ఊదేవమ్మా. మనం చేసేది అదే వెళ్ళకపోయి, అవునా కాదా? ఆ ఇంటి సంగతులన్నీ ఈ ఇంటికి మోసేవమ్మా, పొరుగింటి విషయాలన్నీ చాటింపు వేసేవమ్మా. అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి రెచ్చగొట్టి నిప్పు పెట్టే పనులే మానమ్మా, రెచ్చగొట్టబాకే చిన్నమ్మా, చిచ్చు పెట్టబాకే చిన్నమ్మా, రెచ్చగొట్టు పనులే మానమ్మా. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్ర చేస్తావమ్మా, కన్నెల కాదు ముట్టె మోరెడు తిప్పుతా. అబ్బో బోగట్టింది లేసిరా అంటారు, లేరు అట్టలు. మంచిగా ఉన్నోళ్ళను చూస్తే కళ్ళెర్ర చేస్తావమ్మా, హెచ్చింపబడుతూ ఉంటే అపనిందలు వేస్తావమ్మా. ఏంటి అపనిందలు? ఆగండి, హెచ్చింపబడుతుంటే అపనిందలు. అబ్బో వాళ్ళు అట్టి ఇల్లు కట్టారు మాకు తెలుసులే. ఫాదర్ గారి దగ్గర ఐఫోన్ ఉందంటే ఎడకొచ్చినాక ఈ సందా తీసుకున్న ఐఫోన్ మరి ఇచ్చే రూపాయికి ఆయన ఐఫోన్ వచ్చింది. మరి లేరు అట్టళ్ళు. ఫాదర్ గారు మేము 10 రూపాయలు ఇచ్చాను, లెక్కలు చెప్పపోయింది, మరి ఆయన 100 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఏంటి మరి ఆయనకి మీరు అనుకోవచ్చు ఫాదర్ గారు నాకైతే ఆయన చెప్పలా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందా? నీ గురువుని ఎవరు పోషించాలో తెలుసా? మీరే పోషించాలా. మీకు ఒక విషయం చెప్పనా, పాస్టర్స్ వస్తారు. ఎలా వస్తారు? సంఖలో చిన్న సంచి తీసుకొని వస్తారు. వాళ్ళకి గుడి కట్టేది ఎవరు? సంఘమే. చెప్పండి, సంఘమే. అయ్యగారిని పోషించేది ఎవరు? సంఘమే. మరి మీ సాములో మీరు ఎందుకు పోషించరు? మళ్ళీ ఆయన నుంచి వస్తే కారం నమస్కారం మాకు పైనుండి ఏది రావు. నేను అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, పైనుండి వచ్చినవన్నీ మీకు కింద పడ్డాయన్నీ. నీ గురువుని నువ్వేం చేయాలా? ఓ గురువు అమ్మని నాన్నని అక్కని చెల్లిని వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తల్లివి నువ్వు కావాలా, ఆ తండ్రివి నువ్వు కావాలి. మీరు అనుకుంటారు ఫాదర్ గారికి ఏమని,
బాగోకుండా గదిలో పడుకుంటే పలకరించేవాళ్ళు ఎవరుండరు. నిజం చెబుతున్నా. మీకు కనపడేది తెల్లని అంగి, తలగబెట్టుకున్న హెల్మెట్, కూర్చున్న బండి నడిపే ఇదే. కానీ రూమ్లో తాను పడే మానసికమైన క్షోభ ఎవరికి తెలియదు. ఒక సంఘ పెద్ద ఒకరు తిడతారు, ఆడవాళ్ళు తిడతారు, యూత్ తిడతారు, పాటలు తిడతారు, పిల్లలు తిడతారు. ఎవరు మాటలు? ఏ రోజైనా ప్రేమగా ఓ కొడుకులాగా పలకరించి క్రిస్మస్ పండగకి ఓ అంగి గుడ్డిచ్చి ఓ చొక్కా గుడ్డిచ్చిన వాళ్ళు ఎవరు ఉండారా? మీరే మాకు ఇవ్వాలా, మాకేముంది లేరా? అయ్యగారు వస్తే అయ్యగారు దోసకాయ నీకు, బీరకాయ అయ్యగారికి మరి బట్టలు తప్పులేదు, వాళ్ళు చేసేదే కరెక్ట్. వాళ్ళ సేవకుని వాళ్ళు గౌరవిస్తున్నారు, పోషించుకుంటున్నారు, ఆ సేవకుడి అవసరాలు తీరుస్తున్నారు. మరి మీరు ఆయనే పట్టుకొని కొంచెం క్లోజ్గా మాట్లాడేవనుకో, ఫాదర్ గారండి పిల్ల ఫీజు కట్టలేదండి. ముసలావిడంటది మందులు తెచ్చుకోలా, 4,000 ఏమో బ్యాంకులో వేసి దేవుడా, పెన్షన్ డబ్బులన్నీ బ్యాంకులోకి కర్ర పట్టుకొని, అయ్యా ఫాదర్ గారు నడువులు పోయినాయి అయ్యా, మా ఆయన తన్నిండి అయ్యా, మందులకి డబ్బులు లేవు. 4,000 ఏం చేసి ఏమైనా తెలియదు, ఒట్టిదే మూట కట్టి ఏదో కొడుకు దంతాడు, తీసుకోరా కొడక. నీ గురువుని ఎవరు పోషించాలి తెలుసా? మీరే పోషించాలి. గురువు జీవితాన్ని అర్పించాడు. తల్లిని, తండ్రిని, అమ్మను, నాన్నను, అక్కను, చెల్లిని వదిలిపెట్టి, ఏమండి బైక్ సంతోషం ఇవ్వదండి, కారు సంతోషం ఇవ్వదండి, ఫోన్ సంతోషం ఇవ్వదు. ప్రేమగా మాట్లాడే ఓ మాట ఏమిచ్చింది? సంతోషం వేసింది. మీకు విషయం తెలుసా? మరియానంద ఫాదర్ గారికి, ఫాదర్ గారండి నేను ఒక్కనే రావాలా, టీంతో రావాలంటే, ఫాదర్ గారండి మా వాళ్ళు రూపాయి కూడా సందా లేరు, పేదోళ్ళకి కాదు, ఇచ్చే బుద్ధి లేక, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఆ బిడ్డకి 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే అది ఎంతమందికి ఆశీర్వాదం అయింది? 5,000 మంది పురుషులు. నువ్విచ్చే 100, నువ్విచ్చే 1000 రూపాయలతో ఈరోజు ఎంతమంది ఆరాధనలో పాల్గొంటున్నారు? నువ్విచ్చే 50 రూపాయలతో ఎంతమంది ఆరాధనలో పాల్గొంటారు? ఇది మనకే అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 5,000 మంది పురుషులు పిల్లలు తినగా ఎన్ని గంపలకి ఎత్తారు? 12 గంపలు. నువ్విచ్చేది నీకు ఆశీర్వాదం, ఇతరులకు కూడా ఆశీర్వాదం. నువ్విస్తే నీకు దీవెన, ఇతరులకు కూడా దీవెన. మనం ఎప్పుడు ఇలాగే ఉండాలా, ఇలాగా ఉండకూడదు. నీ దేవుడు నిన్ను ఎప్పుడు ఇలాగే ఉంచాడు. ఒకప్పుడు మనకి ఇల్లు లేవు, ఈరోజు ఏముండే ఇల్లు. ఒకప్పుడు మనకు టీవీలో, ఇప్పుడు ఏముండే టీవీలో. ఒకప్పుడు మనం చదువుకోలే, ఇప్పుడు మన పిల్లలు చదువుకుంటున్నారు. ఒకప్పుడు ఫోన్ లేవు, ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఫోన్ ఉంది. ఇన్ని చేసిన మీరు మీ గురువును పోషించలేరా? అమ్మో కష్టం. ఆయన మా ఇంటికి చెప్పాడా? పిలిచావా? పిలవలా? ప్రైజ్ ది లార్డ్. నేను గొప్పగా చెబుతా. నేను ఇప్పుడు ఉండే సంఘంలో పండక్కి ఒక ఆవిడ మొన్న కవర్ తెచ్చిచ్చింది. ఏంటి అమ్మాయి అంటే, ఫాదర్ గారండి ఒక తల్లిలాగా నీకు జత బట్టలు ఇస్తున్నా, ఇంకొక ఆవిడ అంటుంది నీకు తెల్లని అంగి ఇస్తున్నా, కుట్టించుకో. నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే గురువును పోషించాలన్న ఆలోచన వాళ్ళకి కలిగింది. దానికి నేనే సాక్ష్యం. ఇంకా నేను గుర్చుకోలే, అంతే ఉండలే, కావాలి తీసుకున్నారు అన్న. అంటే ఎందుకు అంటే మన గురువును మనమే పోషించాలి. వేరే సంఘాలు చూడండి, అసలుకి ఆయన వచ్చేటప్పుడు జోలితో వస్తాడు, పిల్లలను చదివించుకుంటాడు, కాస్త ఇల్లు కట్టుకుంటాడు, ఆర్థికంగా స్థిరపడతాడు, దీవించబడతాడు. మనం ఏం చేస్తాం? పట్టుకుని. మన ఇటీవల ఓ సేవకుడు నా దగ్గరికి వచ్చాడు. సేవకుడు వస్తే అంటే యూట్యూబ్లో నా వీడియో చూసి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకెళ్తుంటే, మీదే ఊరు అంటే మాది పల్నాడు జిల్లా. ఎంత దూరం ఎట్టొచ్చారంటే, మీ వీడియో చూసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. ఏం లేదండి ఇక్కడేనండి, దూరంలో 46 లక్షలు బట్టి ఇల్లు కట్టుకున్నాను. నువ్వు కట్టుకున్నావంటే లేదండి, నా సంఘం నాకు సహాయం చేసింది, నేను సొంత ఇల్లు
కట్టుకున్నాం. ఈ రోజున సాములోరికి ఇల్లు కట్టే పని లేదు, గుడి కట్టే పని లేదు, కనీసం ఆ ముద్ద కూడా అన్నం కూడా పెట్టేవాళ్ళు మన మధ్యలో. పండగ మీరే వండుకుంటారు, మీరే తింటారు, స్వామి మా ఇంటికి రా అని కూడా పిలుతారా? అలాంటి మనసు మనకి. కానీ కథోలిక సంఘం తప్పు చేసింది, మొదటి నుంచి ఇవ్వటం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇచ్చే బుద్ధి మీకు లేదు. వాళ్ళు ఇచ్చారు, అప్పుడు నీకు లేదు, ఇచ్చారు, ఇప్పుడు ఉంది, నువ్వు ఇవ్వచ్చుగా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, మన గురువును మనం ఏం చేయాలా? గట్టి చెప్పండి, పోషించాలి. ఏం చేయాలి? పోషించుకోవాలి. ఆ బాధ్యత మందే. పిత పుత్ర పవిత్రాత్మ నామమున అందరము మోకరించుదము, శిరమును వంచిడి. గీతము